నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నాయుడుజీ సెంట్రల్‌కి వచ్చేసేయి. లోకేష్‌ని సీఎంని చేద్దామని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్రం నుంచి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు ఇంటర్నెట్‌లో మొత్తం కూడా వైరల్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడిని సెంట్రల్ మినిస్టర్‌గా చెయ్యాలి అని చెప్పేసి, అలాగే ఎన్‌డీఏ కన్వీనర్‌గా చేయాలి అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే ఎన్‌డీఏ నిర్ణయించుకుంది అని చెప్పేసి ఇప్పుడు టాక్ నడుస్తుంది. అలాగే మరి చంద్రబాబు నాయుడిని తీసుకెళ్ళి కేంద్ర మంత్రిగా పెట్టేస్తే మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండేది ఎవరు అనంటే గనక లోకేష్‌ని సీఎంని చేయాలి అని చెప్పేసి కేంద్ర పెద్దలు భావిస్తున్నారట. అలాగే లోకేష్‌ని మరి సీఎంని చేస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అనంటే పవన్ కళ్యాణ్‌కి వచ్చేసి ఆయన్నేమి అలా వదిలిపెట్టేసేయరు. పవన్ కళ్యాణ్‌ని సౌత్ ఇండియా ఎన్‌డీఏ కన్వీనర్‌గా చేస్తారు. అలాగే కేంద్రంలో కూడా ఒక కీలకమైన పదవి ఉంటుంది. కేంద్ర ఎన్‌డీఏలో కూడా ఆయనకి ఒక కీలకమైన హోదా ఉంటుంది అని చెప్పేసి సమాచారం అందుతోంది. సో, దీని మీద ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటున్నారు. అసలు ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది? కేంద్ర ప్రభుత్వం, ఎన్‌డీఏ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? చంద్రబాబు నాయుడిని ఉన్నట్టుండి ఎందుకు సెంట్రల్ మినిస్టర్ చేయాలి అనుకుంటోంది అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన తెలుగుదేశం పార్టీ, అలాగే బీహార్‌కి సంబంధించిన నితీష్ కుమార్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ 2 కూడా చాలా కీలకం. ఎందుకంటే 2024 ఎన్నికలలో ఇండియా కూటమి ఆ స్థాయి వరకు వచ్చింది. ప్రధాన ప్రతిపక్ష స్థాయి వరకు వచ్చింది. అంతకు ముందైతే ఇండియా కూటమికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఆ పార్టీ నిలబడలేకపోయింది. సో, ఈ క్రమంలో మూడవసారి గెలిచింది ఎన్‌డీఏ 2024. అంటే 2014, 2019, 2024 వరుసగా 3 సార్లు గెలుచుకుంటూ వచ్చింది. నాలుగోసారి కూడా గెలవాలి అని చెప్పేసి ఎన్‌డీఏ ఒక టార్గెట్ పెట్టుకుంది. నాలుగోసారి కూడా గెలవడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. అంత తేలిగ్గా జరగటం అయితే ఉండదు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కానీ విజయం మొత్తం కూడా ఎన్‌డీఏ కూటమి చేతిలోకి వెళ్ళిపోతుంది. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని చెప్పేసి ఆయన కూడా ఉవ్విళ్ళూరుతున్నాడు. సో, ఈ క్రమంలో నాలుగోసారి గనక విజయాన్ని సాధిస్తే ఇక ఒక 3, 4 టర్ములు ఖచ్చితంగా ఒక 3, 4 టర్ములు మాత్రం ఎన్‌డీఏ కూటమే భారతదేశాన్ని పరిపాలిస్తుంది అనేది ఎన్‌డీఏ పెద్దల ఆలోచన. సో, మరి ఇది జరగాలి అంటే 2029 ఎన్నికలని ఖచ్చితంగా కైవసం చేసుకొని తీరాలి. సో, ఈ 2029 ఎన్నికల్ని కైవసం చేసుకోవాలి అనంటే ఈ 2029 టార్గెట్ 2029 సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వాలి. ఎన్‌డీఏ మళ్ళీ అధికారంలోకి రావాలి అనంటే కొ ఇక్కడ ఎన్‌డీఏకి కన్వీనర్, మంచి కన్వీనర్ ఉండాలి. సో, ఆ కన్వీనర్ ఎలాంటి పనులు చేస్తారు? వాళ్ళ బాధ్యతలేంటి అనంటే గనక అంటే ప్రాంతీయ పార్టీలుంటాయి కదా! వివిధ రాష్ట్రాలకి సంబంధించిన ప్రాంతీయ పార్టీల అధినేతలతోటి, అక్కడున్న మంత్రులతోటి వాళ్ళంతా కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు. గతంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏ కన్వీనర్‌గా పనిచేశారు వాజ్పేయి హయాంలో. సో, ఇప్పుడు ఆ బాధ్యతల్ని మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అప్పజెప్పి ఎన్‌డీఏని బలోపేతం చేయాలి అని చెప్పేసి ఎన్‌డీఏ భావిస్తోంది. ఎన్‌డీఏ ఖచ్చితంగా 2029లో అధికారంలోకి రావాలి అని చెప్పేసి కూడా ఆలోచనలో ఉంది. దాని ప్రకారమే ప్రణాళికలు రచిస్తున్నారు. మీరు ఈ మధ్య గమనించినట్లయితే ఇక్కడ నితీష్ కుమార్‌కి కూడా కేంద్ర మంత్రి పదవి రాబోతోంది అని చెప్పేసి ఒక 2, 3 రోజుల నుంచి న్యూస్ వైరల్ అవుతోంది. ఎందుకని అంటే కేంద్ర మంత్రిగా నితీష్ కుమార్‌ని తీసుకొని అక్కడ నితీష్ కుమార్‌కి అంటే బీహార్‌లో నితీష్ కుమార్ కొడుక్కి వచ్చేసి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి బీజేపీకి సంబంధించిన నేతలలో ఎవరో ఒకళ్ళని అంటే ముగ్గురు పోటీలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. వాళ్ళలో ఎవరో ఒకళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. నితీష్ కుమార్‌కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి. ముఖ్యంగా రైల్వే శాఖని ఆయనకి అప్పజెప్పాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారట. సో, ఎంతవరకు సాధ్యపడుతుంది ఏంటి అనేది. అంటే బీహార్ నుంచి అయితే ఇది సాధ్యపడొచ్చేమో. కానీ ఏపీకొచ్చేసరికి ఇది చాలా టఫ్ సబ్జెక్టే అవుతుంది అని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులంతా కూడా. ఎందుకని అంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు వేరు, బీహార్‌లో పరిస్థితులు వేరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి చాలా ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్. ఇక్కడ చూసినట్లయితే పవన్ కళ్యాణ్‌కి సీఎం పదవి ఇవ్వకుండా లోకేష్‌కి సీఎం పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చేసుకొని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ మనసులో ప్రతి ఒక్క ఆలోచన కూడా రాష్ట్రం గురించే. రాష్ట్రం బాగుపడాలి. వైసీపీ హయాంలో రాష్ట్రం ఎంత డ్యామేజ్ అయిపోయిందో ఆయన కళ్ళారా చూశారు. ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలోకి రావాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఒక 15 ఏళ్లైనా ముఖ్యమంత్రిగా ఉండాలి. 3 టర్ములు ఖచ్చితంగా ఎన్‌డీఏనే ఉండాలి. రాష్ట్రంలో అధికారంలో ఉండాలి అని చెప్పేసి ఆయన పెద్ద మనసు చేసుకొని మాట్లాడారు. వేరే ఏ నాయకుడు కూడా ఆ స్థాయిలో
ఒక మెట్టు దిగి చంద్రబాబు నాయుడు లాంటి, చంద్రబాబు నాయుడు అనే కాదు, అవతల ఎవరున్నా సరే, సమెక్స్ ఎవరున్నా సరే తనే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడు మాట్లాడు. కానీ పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో స్టేట్మెంట్ ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రం అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారు, రాష్ట్రం పదింతల అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఆయన ఎంత కోరుకుంటున్నారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ లోకేష్ ని ముఖ్యమంత్రిని చేస్తారన్నా కానీ ఆయన పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్రం కోసం, ఎన్డీఏ కూటమి కోసం కాబట్టి ఇదంతా కూడా ఆయన అక్కడ అభ్యంతరం చెప్పకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జనసేన పార్టీ అభిమానులు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఒకవేళ పవన్ కళ్యాణే ఆదేశించి ఇది మన కోసం కాదు, ఇది జనసేన పార్టీ కోసం కాదు, ఇది రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వైసీపీని శాశ్వతంగా దూరంగా పెట్టాలి అంటే మరొక్కసారి వైసీపీ లాంటి పార్టీ రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా ఉండాలి, రాష్ట్రంలో అధికారం చేపట్టకుండా ఉండాలి అని అంటే ఇది ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తే వాళ్ళు మౌనంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఖచ్చితంగా క్యాష్ చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయకుండా లోకేష్ ని ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు నాయుడు అక్కడ కేంద్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు అని అంటే గనక అదిగోండి తెలుగుదేశం పార్టీ కోసం జన సైనికులందరినీ కూడా జెండా కూలీలను చేసేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ కో వైసీపీ పార్టీలోని నాయకులంతా, కార్యకర్తలు నాయకులంతా కూడా దీన్నే ఎద్దేవా చేస్తారు. ఆల్రెడీ 2024లో వాళ్ళు అదే పాట పాడారు. జన సైనికులందరినీ కూడా జెండా కూలీలను చేసేశాడు పవన్ కళ్యాణ్, వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ జెండాలు మొయ్యాల్సిందే వాళ్ళ జీవితాంతం అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. ముఖ్యంగా జన సైనికుల గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి. వాళ్ళు కూడా ఎక్కడా సంయమనం కోల్పోలేదు. ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం, వైసీపీని గద్దె దించుతాం, ఎన్డీఏని అధికారంలోకి తీసుకొస్తాం, కూటమిని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. అయితే ఇది అన్ని సమయాల్లోనూ సాధ్యపడుతుందా అంటే పదే పదే అదే మాట వాడితే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఆ పాయింట్ స్ట్రైక్ అయ్యి ఖచ్చితంగా కోపం కట్టలు తెంచుకోవచ్చు. సో కాబట్టి వాళ్ళ మనసు మారొచ్చు. అందుకని ఇక్కడ లోకేష్ ని సీఎం ని చేయటం వల్ల వైసీపీకి మాత్రం ఖచ్చితంగా లాభం తెచ్చిపెడుతుంది. ఎందుకంటే జనసేనని తెలుగుదేశం పార్టీ నుంచి విడదీసేయొచ్చు, వాళ్ళని రెచ్చగొట్టి, జనసైనికుల్ని రెచ్చగొట్టి విడదీసేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళకి లాభం చేకూర్చున్నట్టే అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ విషయంలో మాత్రం చాలా ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. అయితే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఒక ప్రపోజల్ని పెట్టింది. ఎన్డీఏ కూటమి కూడా ఇక్కడ ఒక ప్రపోజల్ని పెట్టింది. అదేంటంటే లోకేష్ ని ఇప్పుడు సీఎం ని చేస్తారు, లోకేష్ ని ఇప్పుడు సీఎం ని చేస్తారు. కానీ 2029 మాత్రం సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంలోనే ఉంటాడు చంద్రబాబు. 2029 తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రిగానే కంటిన్యూ అయిపోతారు. 2029 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా కంటిన్యూ అవుతారు. ఇక రాష్ట్రానికి ఆయన రారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ 2029లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటారు, లోకేష్ మంత్రిగా ఉంటారు. ఉప ముఖ్యమంత్రిగాను మంత్రిగాను లోకేష్ ఉంటారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ని ఉప ముఖ్యమంత్రిగా ఉంచి సౌత్ ఇండియా ఎన్డీఏ కన్వీనర్ ని చేసి, కన్వీనర్ ని చేసి లోకేష్ ని సీఎం చేయాలనేది కేంద్రం ఆలోచన. కానీ ఈ ఆలోచన అయితే ఆచరణలోకి వస్తే ఖచ్చితంగా అది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది. రాజకీయంగా వైసీపీ చాలా 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 రెచ్చగొట్టేసి జనసేనని, తెలుగుదేశం పార్టీని విడదీస్తుంది అన్నది మాత్రం పొలిటికల్ అనలిస్టుల మాట. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో లోకేష్ ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి కూడా విందులు ఏర్పాటు చేయటం, వాళ్ళతోటి కలిసిపోవటం, వాళ్ళతోటి ఇంకా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకోవటం, క్లోజ్ రిలేషన్ ఏర్పాటు చేసుకోవటం చేస్తున్నారు. అలాగే అంతకన్నా కొంచెం ముందుకు వెళితే లోకేష్ ఢిల్లీ పర్యటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. కేంద్ర పెద్దలతోటి అంటే నరేంద్ర మోదీ తోటి, అమిత్ షా తోటి, అలాగే కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ ఇలాంటి వాళ్ళందరితోటి కూడా ఆయన రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు, కలిసి వస్తూ ఉంటున్నారు. దీన్ని అంతా బట్టి గమనిస్తే మనకి అర్థమయ్యేది ఏంటంటే హోంవర్క్ అయితే ఎప్పటి నుంచో జరుగుతుంది అని చెప్పేసి అర్థమవుతుంది. కానీ లోకేష్ ని సీఎం ని చేయడానికి ఇదంతా జరుగుతుంది అని కూడా మనం అనుకోలేము. ఎందుకంటే నారా లోకేష్ ని సీఎం ని చేసేసి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారు, ఆయన కేంద్రానికి వెళ్ళిపోతారు, సెంట్రల్ లోనే ఆయన మినిస్టర్ గా ఉంటారు అని చెప్పేసి అయితే అనుకోలేదు. చంద్రబాబు నాయుడు కూడా దానికి ఒప్పుకోరు. ఆయనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలనేదే ఆయన ఆకాంక్ష. ఎక్కువగా ఆయన అందుకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకని అంటే రాష్ట్రం ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి. 2024 ఎన్నికలు వచ్చేసరికి రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి, పెట్టుబడులు పెడతానని చెప్పేసి ఎన్ని కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయి, ఇదంతా కూడా మనం ఆలోచించుకోవాల్సిన అంశం. కాబట్టి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన బ్రాండ్ ఇమేజ్ ని ఆయన వాడుతూనే ఉన్నారు.
మొదటి నుంచి కూడా మనం చూసినట్లయితే ఫారిన్ డెలిగేట్స్ తోటి ఆయన ఎక్కువగా భేటీ అవుతూ ఉంటారు. ఫారిన్ కంపెనీస్‌కి సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఆయన తీసుకొస్తూ ఉంటారు. అప్పట్లో 2004 కన్నా ముందు కూడా ఎన్ని ఫారిన్ కంపెనీలు ఆయన 1999, 2004 మధ్య ఎన్ని ఫారిన్ కంపెనీస్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించారనేది మనం చూసాం. దాని ఫలితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు హైదరాబాద్‌ని ఎంత డెవలప్ చేశారు, తెలంగాణకి హైదరాబాద్ ప్రధానంగా ఎంత ఉపయోగపడుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం. రెవెన్యూ తీసుకురావటానికి తెలంగాణ రాష్ట్రానికి ప్రధానంగా రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుందనేది కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని అలా తీర్చిదిద్దాలని చెప్పేసి చూస్తున్నారు. వైజాగ్‌ని అటు రాయలసీమని, రాయలసీమలోని ప్రధానమైన జిల్లాల్ని, అలాగే ఇటు చూసుకుంటే అమరావతిని కూడా ఆయన ఆ స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు వస్తున్న ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా మనం గమనిస్తే ఆ స్థాయిలో కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న మనం చూస్తే భారతదేశంలోనే అత్యధికంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఆకర్షించి ఎక్కువ శాతం ఎంఓయూలు కుదుర్చుకుని గ్రౌండ్ అయిన కంపెనీస్ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. సో, కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ మీద దృష్టి పెట్టారు కాబట్టి కేంద్ర పెద్దల ప్రపోజల్‌ని ఆయన యాక్సెప్ట్ చేస్తారు, వెళ్తారని కూడా మనం అనుకోలేం. కానీ ఏం జరుగుతుంది ఏంటి తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిన అంశమే. మీరేమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని వదిలిపెట్టి కేంద్రంలోకి వెళ్తే బావుంటుందా? కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే బావుంటుందా? కేంద్రంలో ఎన్‌డీఏ కన్వీనర్‌గా ఉంటే బావుంటుందా? అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే బావుంటుందా అనేది కూడా చెప్పండి. అలాగే లోకేష్‌కి ఇక్కడ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవి ఎవరికిస్తే బావుంటుందని అనుకుంటున్నారు మీరు? లోకేష్‌ని సీఎంగా చేస్తే బావుంటుందా ప్రెజెంట్? లేదా పవన్ కళ్యాణ్‌ని ఇప్పుడు సీఎంగా చేసి లోకేష్‌ని 2029కి సీఎంగా చేస్తే బావుంటుందనుకుంటున్నారా? ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చేయకపోతే జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ దీన్ని ఎలా వాడుకుంటాయి? రాజకీయంగా దీన్ని ఎలా అస్త్రంగా మలుచుకుంటాయని చెప్పి మీరనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.